హాయ్ మామ అందరికి వెల్కమ్ టు మరో కొత్త వీడియో అన్నమాట. అండ్ వీడియో ఏంటనేది మీకు అందరికి తెలిసే ఉంటది, ఎందుకంటే మంచి thumbnail పెట్టాం కదా. మొబైల్ లైవ్ స్ట్రీమ్ అనేది చాలా ఈజీ అండ్ స్టెప్ బై స్టెప్ చెప్తా. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ప్రిమ్స్ అయితే ఎక్కించుకోండి. ప్రిమ్స్ ఏదో తొక్కలే, ఫస్ట్ అయితే ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేయండి మామ. అండ్ తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది మామ. గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయిపోయిన తర్వాత అండ్ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. అండ్ పర్మిషన్స్ అంది అలౌ ఇచ్చేయండి మామ. ప్రతిదీ ఎవరు స్కిప్ చేయొద్దు, అలౌ ఇచ్చేయండి. తర్వాత యాప్ కి అయితే ఎలా అవుతుంది, తర్వాత ఎలా ఇచ్చేయండి. ఆరో దగ్గర నొక్కండి మామ. దాని దగ్గర నొక్కిన తర్వాత స్క్రీన్ ఎడిటింగ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ప్లస్ మన అయితే క్లిక్ చేయండి మామ. ప్లస్ మన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీకు అక్కడ చూసుకోవచ్చు చాలా ఉంటాయి. మీకు చాట్ కావాలంటే చాట్ అక్కడ పెట్టుకోవచ్చు. అంటే లైవ్ చాట్ లో ఎవరైనా లైవ్ చాట్ చేసినా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీకు కాదు అండ్ లైవ్ లో కనిపిస్తుంది. ఓకేనా, అది మీ ఇష్టం, అది ఉంచితే ఉంచండి, లేకపోతే తీసేయండి. నాకైతే అవసరం లేదు, అదే తీసేసిన. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అని ఉంది కదా మామ. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రకరకాల యానిమేషన్స్ ఉంటాయి. మీకు ఎలాంటి టెక్స్ట్ కావాలి, ఎలాంటి యానిమేషన్ కావాలి చూసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ చూసుకోవచ్చు మంచి యానిమేషన్ సెలెక్ట్ చేసా. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత హాయ్ మమ అని పెడతా చూడండి. ఓకే, అది డన్ నొక్కుతా చూడండి. యాడ్ నొక్కేసిన తర్వాత అది మీ దగ్గర మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అడ్జస్ట్ చేసుకొని మీకు వద్దంటే తీసేయచ్చు. ఎందుకంటే కొత్తగా లైవ్ స్ట్రీమ్ చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. తర్వాత వెబ్ అవన్నీ మీకు అవసరం లేదు మామ, దాని గురించి తర్వాత మాట్లాడతా. బ్యాక్ వచ్చిన తర్వాత రెడీ నొక్కండి మామ. రెడీ మీద నొక్కిన తర్వాత యూట్యూబ్ క్లిక్ చేసుకోండి అండ్ కనెక్ట్ యూట్యూబ్ అని ఉంటది, క్లిక్ చేయండి. అక్కడ మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ తో లాగిన్ అయిపోయింది. నేను లాగిన్ అయిపోయా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసింది పండు ఎఫ్ఎఫ్ ప్లేయర్ అని ఉంది కదా, అది నా ఛానల్. ఇప్పటి నుంచి చూడండి, క్లియర్ గా చెప్తా ఒక్కొక్కటి. ఓకేనా, నా ఛానల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడైతే మీకు నచ్చిన టైటిల్ ఇచ్చుకోండి మామ. నేనైతే గిల్ ట్రైల్స్ అని ఇచ్చిన. పక్కన ఫోటో యాడ్ చేసుకోవచ్చు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలౌ ఇచ్చేయండి. అప్పుడు నేనైతే గిల్ ట్రైల్స్ అని అన్నాను కదా, అండ్ thumbnail అయితే యాడ్ చేసిన. తర్వాత డన్ ఓకేనా మామ. తర్వాత మీకు డిస్క్రిప్షన్ ఏం కావాలంటే అది పెట్టేసుకోండి. చూసుకోవచ్చు ఫర్ లైక్ డిఎఫ్జి అండ్ లైవ్ వైరల్ గిల్ ట్రైల్స్ తెలుగు అవన్నీ ఉంటాయి కదా. మీకు ఏం హ్యాష్ట్యాగ్స్ గుర్తుంటే అవన్నీ ఇచ్చేసుకోండి. ఓకేనా, తర్వాత సేవ్ అని అయితే క్లిక్ చేయండి మామ. సేవ్ అయిపోతుంది. తర్వాత మీకు షెడ్యూల్ అంటారు చాలా మంది. షెడ్యూల్ వద్దు, పబ్లిక్ లోనే పెట్టుకోండి. అండ్ కేటగిరీలోకి వెళ్ళి గేమింగ్ పెట్టండి. ఓకేనా, తర్వాత డివిఆర్ ఆఫ్ చేసుకోండి. లోనిటీలోకి వెళ్ళి అల్ట్రా లోనిటీ అని పెట్టండి. అంతే, మీకు ఇంకేం పెట్టక్కర్లేదు. అంతే, జస్ట్ సేవ్ నొక్కేయండి. అంతే, సేవ్ నొక్కిన తర్వాత గో లైవ్ అని ఉంటుంది. గో లైవ్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ డివైజ్ లో సేవ్ అవ్వాలి అడుగుతుంది, నో నొక్కండి. ఇక్కడ డోంట్ సో అగైన్ ఉంటుంది, అది నొక్కండి. ఓకేనా, తర్వాత ఎలిట్ స్క్రీన్ అని పెట్టండి. తర్వాత స్టార్ట్ చేసేయడమే, అంతే, లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను లైవ్ స్ట్రీమ్ అక్కడ స్టార్ట్ చేస్తే నా స్క్రీన్ రికార్డ్ ఆగిపోద్ది, అందుకే నేను అక్కడ స్టార్ట్ అయితే నొక్కలేదు. నొక్కిన తర్వాత మీకైతే లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుంది మామ. స్టార్ట్ చేసిన వెంటనే తర్వాత ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసుకోవాలనిపిస్తుంది, తర్వాత ఓపెన్ చేయక్కర్లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసుకొని అప్పుడు తర్వాత ఆ యాప్ లోకి వెళ్ళి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇంకో డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లైవ్ కౌంట్ అంటే సబ్స్క్రైబర్ లైవ్ కౌంట్ ఎలా పెట్టుకోవాలి లైవ్ లో. ఓకేనా, దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ మోడ్ ఎలా ఆన్ చేయాలో ప్రతిదీ చెప్తామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.